మన తలలోపల ఏం జరుగుతుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న ఆలోచన నుంచి ఒక పెద్ద చర్య వరకు ప్రతీదీ ఎలా కంట్రోల్ అవుతుందో తెలుసుకోవాలనుందా? రండి, ఈరోజు మనం మన మెదడు లోపలికి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. దాని రహస్యాలేంటో తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ముందుగా మెదడు అనే కమాండ్ సెంటర్ను చూస్తాం. ఆ తర్వాత ఆలోచనలకు అసలు మూలమైన న్యూరాన్ల గురించి తెలుసుకుందాం. అక్కడి నుంచి అవి ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో చూసి ఆ సంకేతాలకు అర్థం ఎలా వస్తుందో గమనిద్దాం. ఇక చివరిగా ఒక చర్య ఆచరణలో ఎలా జరుగుతుందో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. రైట్, మన ప్రయాణం మొదలవుతుంది. మనం అడుగుపెట్టబోయేది మన శరీరంలోనే అత్యంత ముఖ్యమైన కమాండ్ సెంటర్, అదే మెదడు. దీనిలో ముఖ్యంగా 3 భాగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూసారుగా, మన మెదడ్లో సెరిబ్రమ్, సెరిబెల్లం ఇంకా బ్రెయిన్ స్టెమ్ అనే ఈ 3 ప్రధాన భాగాలుంటాయి. ఇవి 3 ఒక పర్ఫెక్ట్ టీం లాంటివన్నమాట. ప్రతి భాగానికి దాని పని దానికున్నా అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దామా? అమ్మో, ఈ నెంబర్ చూడండి, 85%. అంటే మన మెదడు బరువులో ఏకంగా 85% ఈ సెరిబ్రమ్దేనట. మన ఆలోచనలకి, జ్ఞాపకాలకి, మనం చేసే ప్రతి పనికి ఇదే పెద్ద బాస్ అన్నమాట. అసలు మనల్ని మనలా నిలబెట్టేదే ఇది. ఇక సెరిబెల్లం విషయానికొస్తే దీన్ని మన బాడీకి ఒక పర్సనల్ డాన్స్ మాస్టర్ అని చెప్పొచ్చు. మనం నడవాలన్నా, పరుగెత్తాలన్నా లేదా ఒక చిన్న వస్తువును పట్టుకోవాలన్నా మన కదలికలన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటుంది. మన బాడీ బ్యాలెన్స్ మొత్తం దీని కంట్రోల్లోనే ఉంటుంది. ఇక బ్రెయిన్ స్టెమ్, ఇది మన బాడీకి ఒక ఆటో పైలట్ లాంటిది. మనం నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా మన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం లాంటి అత్యవసరమైన పనులను ఇదే చూసుకుంటుంది. మనం అస్సలు పట్టించుకోకపోయినా తన పని తాను చేసుకుపోతుంది. అద్భుతం గదూ! సరే, మెదడులోని పెద్ద పెద్ద భాగాల్ని చూశాం కదా. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి ఇంకా లోపలికి వెళ్దాం. ఈ మొత్తం అద్భుతానికి అసలు మూలమైన ఒక చిన్న కణం గురించి తెలుసుకుందాం. అదే న్యూరాన్. అసలు ఈ న్యూరాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన నాడీ వ్యవస్థ మొత్తానికి ఇదే హీరో. మన మెదడుకి, శరీరానికి మధ్య జరిగే ప్రతి సంభాషణ వెనుక, అంటే మన ఆలోచనల దగ్గర్నుంచి మన ఫీలింగ్స్ వరకు అన్నింటికీ కారణం ఈ చిన్న హీరోనే. ఇది నమ్మగలరా? మన మెదడులో సుమారుగా 86 బిలియన్ల న్యూరాన్లుంటాయట. అంటే మన పాలపుంత గెలాక్సీలోని నక్షత్రాల కన్నా ఎక్కువే. ఈ న్యూరాన్లన్నీ కలిసి ఒక పెద్ద నెట్వర్క్లా ఏర్పడతాయి. అందుకే మనమింత క్లిష్టమైన పనులన్నీ చేయగలుగుతున్నాం. ప్రతి న్యూరాన్లో కొన్ని ముఖ్యమైన భాగాలుంటాయి. అవన్నీ కలిసి ఒక టీంలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ యాక్సాను ఒక కరెంట్ వైర్లా అనుకుంటే, దాని చుట్టూ ఉండే మైలిన్ షీత్ను ఇన్సులేషన్ టేప్లాగా అనుకోవచ్చు. ఈ ఇన్సులేషన్ ఉండటం వల్లే సమాచారం ఎలాంటి అంతరాయం లేకుండా చాలా చాలా వేగంగా దూసుకెళ్తుంది. మనమంత ఫాస్ట్గా ఆలోచించడానికి, స్పందించడానికి కారణం ఇదే అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనము న్యూరాన్ అనే హార్డ్వేర్ గురించి చూసాం కదా. ఇప్పుడు దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. అంటే ఈ సంకేతాలు అసలు ఎలా ప్రయాణిస్తాయి, న్యూరాన్లు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో తెలుసుకుందామా? న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక న్యూరాన్ లోపల సమాచారం యాక్షన్ పొటెన్షియల్ అనే ఎలక్ట్రిక్ కరెంట్ లాగా వెళ్తుంది. కానీ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి దూకాల్సినప్పుడు అది న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సందేశంగా మారిపోతుంది. అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువాదం జరిగినట్టు అన్నమాట. ఒక సిగ్నల్ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అచ్చం రిలే రేస్ లాంటిది. మొదట ఒక న్యూరాన్ ఇతర న్యూరాన్ల నుండి సందేశాలను అందుకుంటుంది. ఆ సందేశం గట్టిగా, స్ట్రాంగ్గా ఉంటే ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ పుడుతుంది. అది వేగంగా ప్రయాణించి చివరికి రసాయన సందేశంగా మారి తర్వాతి న్యూరాన్కి చేరుతుంది. భలే ఉంది కదూ ఈ ప్రాసెస్. సరే, మన మెదడుకు ప్రతి క్షణం లక్షల కొద్దీ సంకేతాలు వస్తూనే ఉంటాయి. మరి ఇన్ని సిగ్నల్స్ని అది ఎలా ప్రాసెస్ చేస్తుంది? వాటికొక అర్థాన్ని ఎలా ఇస్తుంది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ న్యూరల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రతి న్యూరాన్ ఒక మినీ మేనేజర్ లాంటిది. దానికి రకరకాల సిగ్నల్స్ వస్తాయి. వాటన్నిటినీ బేరీజ్ వేసుకుని ఓకే, ఈ పని చేద్దాం లేదా వద్దు, ఆగుదాం అని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఆధారంగానే అది సిగ్నల్ను ముందుకు పంపుతుంది. అంటే ఒక న్యూరాన్కి కొన్ని సందేశాలు యాక్షన్ తీసుకో అని చెబితే, మరికొన్ని ఆగు అని బ్రేకులు వేస్తాయి. అది ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసి ఒక ఫైనల్ కాల్ తీసుకుంటుంది. ఇది నిరంతరం దాని లోపల జరిగే ఒక క్యాలిక్యులేషన్ అన్నమాట.
ఇది అచ్చం ప్రొఫెసర్ డేవ్ చెప్పినట్టు మన కంప్యూటర్లో ఉండే సున్నాలు ఒకట్ల లాంటిది. ఆ చిన్న బైనరీ కోడే కదా కంప్యూటర్తో పెద్ద పెద్ద పనులు చేయిస్తుంది. అలాగే మన మెదడులోని ఈ చిన్న చిన్న సిగ్నల్సే మనతో అద్భుతమైన పనులను చేయిస్తాయి. రైట్. ఇప్పటిదాకా మనం చాలా థియరీ తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఈ మొత్తం సిస్టమ్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మన నాడీ వ్యవస్థలోని ఒక ఎమర్జెన్సీ షార్ట్కట్ అనమాట. దీనివల్లే మనం ప్రమాదాలకు చాలా వేగంగా స్పందించగలుగుతాం. ఉదాహరణకి, పొరపాటున వేడి వస్తువును తాకినప్పుడు వెంటనే చెయ్యి వెనక్కి లాక్కుంటాం కదా, అదంతా దీనివల్లే. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇలాంటి రిఫ్లెక్స్ చర్యల్లో మెదడు దాకా విషయం వెళ్లదు. ఆ మెసేజ్ మన చర్మం నుంచి నేరుగా వెన్నుపాముకు వెళ్ళి అక్కడ్నుంచే వెంటనే వెనట్టొచ్చేస్తుంది. అందుకే అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలుగుతాం. ఇది మన బాడీ యొక్క సూపర్ ఫాస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. ఒక్కసారి ఆలోచించండి. 86 బిలియన్ల న్యూరాన్లు, ట్రిలియన్ల కనెక్షన్లు. మన మెదడు నిజంగా ఒక అద్భుతమైన విశ్వం. మనం దాని గురించి ఎంత తెలుసుకున్నా అది ఇంకా ఓ చిన్న భాగమే. మరి మన మెదడు లోపల ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో కదా. బ్యూటిఫుల్ మైండ్ యూట్యూబ్ ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.